హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇవాళ మనం మేడిపల్లిలో ఉన్నటువంటి సాయి మహాదేవ్ నగర్లో ఉన్నాము. ఇవాళ మన ఛానల్లో మంచి ప్రాపర్టీ పోస్ట్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ వచ్చేసి 100 yards ఉంది. ఇది మేడిపల్లి అంటే వరంగల్ హైవే నుంచి లెఫ్ట్ తీసుకుంటే మేడిపల్లిలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్ రోడ్ నుంచి సెకండ్ బిట్టే ప్లస్ హౌస్ ముందు కూడా మనకు 25 feet రోడ్ ఉంది. చూస్తున్నారు కదా, ఇదంతా మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ అండి. అందరు ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఉంటున్నారు. ఈ ప్రాపర్టీ చూసుకుంటే కంప్లీట్ లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి. చూద్దాం పదండి ఒకసారి హౌస్ కూడా. మనకు గేట్ కూడా చూడండి, గేట్ కూడా లేటెస్ట్గా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ హౌస్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళ కోసం కాంప్లిమెంటరీ ఆఫర్ కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి వాళ్ళు వుడెన్ వర్క్ చేపిస్తున్నారు, ప్లస్ ఒక ఏసీ ఇస్తున్నారు, ప్లస్ ఒక గ్రీజర్ చిమ్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కాంప్లిమెంటరీ అండి. ఈ హౌస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో ఇవన్నీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మనం ఫస్ట్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి ప్రాపర్టీ. ఫస్ట్ మనం ఎంటర్ కాగానే ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి. కార్ పార్కింగ్ కూడా మంచి స్పేషియస్గా వచ్చింది. కార్ పార్కింగ్ పెడుతూ పక్కకు కూడా 2-3 బైక్స్ కూడా పెట్టుకోవచ్చు, అంత స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ కూడా చూడండి, మనకు ఈ ఎంట్రన్స్ ఏదైతే ఉందో మంచి లేటెస్ట్గా కలర్ఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. దీనికి ఏంటంటే వాటర్, మున్సిపల్ వాటర్ ఉందండి, యాజ్ వెల్ యాజ్ బోర్ వాటర్ కూడా ఉంది. మనకు ఇక్కడ సంప్ ఇవ్వడం జరిగింది, బోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది మొత్తం వచ్చేసి మనకు 100 yardsలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 1800 SFT అండి బిల్డింగ్ మొత్తం. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అలా డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం మనం. ఈ సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి. చూస్తున్నారు కదా, డోర్స్ కూడా మనకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా లేటెస్ట్ టేక్తో, ఇండియన్ టేక్తో డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి లోపల కూడా వెళ్ళి చూద్దాం. ఇది ఫస్ట్ ఎంటర్గానే మనకి హాల్ అండి. చూస్తున్నా హాల్ కూడా మనకి ఏంటంటే ఎల్ షేప్లో ఇచ్చినారు. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. నీట్గా ఉందండి ఫాల్ సీలింగ్ కూడా. హాల్లోకి ఎంటర్గానే మనకు రైట్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ పెట్టినారు. చూస్తున్నారు కదా, మనకి మనము కబోర్డ్స్ చేయించుకోవాలనుకున్నా, ఏమైనా వుడ్ వర్క్ చేయించుకోవాలన్నా దానికి అనుగుణంగా ఈ టీవీ యూనిట్ చేయడం జరిగింది. లెఫ్ట్ మనకి ఇంకోటి వచ్చేసి ఇక్కడ డైనింగ్ హాల్ అండి. ఇక్కడ డైనింగ్ హాల్లో మనకు చిన్న రూమ్ ఇవ్వడం జరిగింది. ప్లస్ పక్కకి మనకు సింక్ కూడా ఉంది. ప్లస్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 4x4 విండోస్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, విండోస్ కూడా మన వుడెన్ కాకుండా వీళ్ళు అల్యూమినియం తీసుకోవడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనకి ఏమన్నా పెట్టుకోవడానికి మన షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. ఇన్ ఫ్యూచర్లో మనము కబోర్డ్స్ ఏం చేసుకున్నా షెల్ఫ్ కూడా ఇచ్చినారు. పైన కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ మన డైనింగ్ హాల్లో కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. డైనింగ్ హాల్ పక్కకే మనకి ఏంటంటే ఒక కిచెన్ ఉందండి. చూస్తున్నారు కదా, కిచెన్ కూడా చిన్నగా మంచిగా చేయడం జరిగింది. దీంట్లో కూడా షెల్ఫ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయండి. షెల్ఫ్లో కూడా మనకి ఏంటంటే ఇక్కడ కింద మనకి ఇదంతా గ్రానైట్ యూజ్ చేసినారు. మామూలు స్టోన్స్ అలా యూజ్ చేయకుండా గ్రానైట్స్ యూజ్ చేసినారు. కింద కూడా అన్ని టైల్స్ యూజ్ చేసినారండి. మనము నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్లోకి వెళ్దాము. బెడ్రూమ్ కూడా చూస్తున్నారు కదా, బెడ్రూమ్ కూడా చాలా నీట్గా డిజైన్ చేసినారు. పైన ఫాల్సింగ్ కానీ షెల్ఫ్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా మనకి ఏంటంటే 2 windows ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి 4x4 ఇచ్చినారు, ఒకటి వచ్చేసి 2x4 ఇచ్చినారు. 2 windows ఇవ్వడం జరిగింది. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాదండి, మంచి లేటెస్ట్గా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి స్విచ్ బోర్డ్స్ కూడా. డోర్స్ కూడా చాలా నీట్గా తీసుకున్నారు. చూడండి ఒకసారి, డోర్స్ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి డోర్స్ తీసుకోవడం జరిగింది. మనం బయటకు వచ్చినంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒకటి వాష్రూమ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు, వాష్రూమ్ కూడా ఇచ్చినారు. ఇది వచ్చేసి రెంట్ పర్పస్ మనం ఎవరికైనా రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఏరియాలో ఏంటంటే రెంట్ 6,000 to 8,000 మధ్యలో పోతుందండి. 6,000 to 8,000 మధ్యలో ఈ సింగిల్ బెడ్రూమ్ కూడా మనం రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఓనర్స్ వచ్చి పైన డబుల్ BHK ఉంది, అక్కడ ఉండొచ్చు. కింద స్టోరేజ్ కోసము ఇవ్వడం జరిగింది. మనం ఏమైనా స్టోర్ చేసుకోవాలనుకున్నా కానీ దాంట్లో పెట్టేసుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి మనం ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదామండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసి స్టెప్స్ కూడా చూస్తున్నారు కదా, స్పేషియస్గా ఇచ్చినారు. గ్రానైట్ యూజ్ చేసినారు స్టెప్స్ కూడా. ప్లస్ మనం ఇలా ప్రాబ్లం లేకుండా వీటికి స్టీల్ రాడ్స్ కూడా ఇచ్చినారండి. మనం చూస్తుంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి కంప్లీట్ మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. దీనికి అన్ని వాటర్ కనెక్షన్ కానీ అన్ని రెడీ టు వాక్పోయి అన్నమాట. బిల్డింగ్ వచ్చేసి పైన ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చినారు. ముందు చిన్న వరండా ఇచ్చినారు. మనం ఇక్కడ స్పేసియస్గా కూర్చొని చేయడానికి ఒక వరండా కూడా ఇవ్వడం జరిగింది. చూసిన సింహద్వారం. మనము ఒకసారి లోపలికి వెళ్ళి కూడా అసలు ఎలా ఉందని చూద్దాము. ఫస్ట్ మనం ఎంటర్ కాగానే
హాల్ ఉందండి. హాల్ కూడా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. హాల్ కూడా ఎల్ షేప్ ఉంది, ముందు కూడా ఉంది. ఫాల్ సీలింగ్ కూడా కాంప్రమైజ్ కాలేదు. ప్లస్ ఈ డోర్స్ కూడా తీసుకున్నా కానీ డోర్స్ కూడా మంచిగా సింగిల్ డోర్ ఇచ్చినారు. సింగిల్ డోర్ ఇచ్చేసి చాలా మంచిగా అంటే వినాయకుడు అలాంటి డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఎంటర్గానే ఫస్ట్ మనకు టీవీ యూనిట్ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, టీవీ యూనిట్ మనకి పెట్టుకోవచ్చు. దీనికి మనం కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు, లేదు ఇలానే వాడుకుంటా అంటే ఇలా కూడా వాడుకోవచ్చు. చాలా స్పేషియస్ ఉందండి హాల్. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ అనే మనకు ఇటు సైడ్కి ఒక చిన్నది ఇచ్చినారు, దేవుని గుడి ఇచ్చినారండి. ఇక్కడ దేవుని గుడిలా పెట్టుకోవచ్చు అన్నమాట మనం. ఇక్కడ కూడా లైటింగ్ కానీ ఏది కానీ కాంప్రమైజ్ కూడా ఇచ్చినారు. ఇక్కడ మనకు సింక్ కూడా ఇచ్చినారు. పక్కకి వచ్చేసి 4x4 మనకు విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. దీని పక్కకి మనం వచ్చినట్టయితే 2 బెడ్రూమ్స్ ఇచ్చినారండి. ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒకటి మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా నీట్గా ఉంది. ఫాల్ సీలింగ్ కానీ ఈవెన్ మనకు షెల్ఫ్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. షెల్ఫ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, చూస్తున్నారు కదా. విండోస్ కూడా చూడండి, ఇక్కడ విండోస్ ఇది కూడా 4x4 ఇచ్చినారు విండోస్. దీంట్లో ఒక మనకు వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒక వాష్రూమ్ ఉంది. వాష్రూమ్లో అంత వర్క్ కంప్లీట్ అయిందండి. మనం రెడీ టు వాక్ పోయేలానే ఉంది ప్రాపర్టీ వచ్చేసేసి. వాష్రూమ్ కూడా లేటెస్ట్గా డిజైన్ చేసినారు. ఈ బెడ్రూమ్ నుంచి బయట మనకు చిన్న వరండాలా కూడా ఇచ్చినారండి. మనకు అంటే వెంటిలేషన్ పర్పస్, అలానే మంచి ఎయిర్ కూడా వస్తుంది, చల్ల గాలి వస్తుంది అన్నమాట. ఇలా కూడా ఇచ్చింది. సెక్యూరిటీ పర్పస్ మనకి ఇటు ఐరన్ రాడ్స్ కూడా మనకి ఫిట్ చేయించిస్తున్నారు, పక్క వాళ్ళతో మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా. వాష్ ఏరియాలా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, వరండాలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. అలా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం ముందుకు వస్తే మళ్ళీ పక్కకే ఒకటి మనకు వాష్రూమ్, కామన్ వాష్రూమ్ ఇచ్చినారు. ఇది కూడా స్పేషియస్గా మంచిగా టైల్స్తో ట్రెండీగా డిజైన్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, షవర్ కానీ ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు. లోపల వచ్చేసి వెస్టర్న్, బయట వచ్చేసి ఇండియన్ ఇచ్చినారండి బాత్రూమ్స్. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా డిజైన్ చేసినారు. షెల్ఫ్స్ కానీ పైన ఫాల్ సీలింగ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. జస్ట్ మనము ఈ ఇంట్లోకి వచ్చి కబోర్డ్స్ ఒకటే చేయించుకోవడం లేట్ అండి. మనకి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ హౌస్ అయితే ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి వుడ్ వర్క్ కూడా ఫస్ట్ ఫ్లోర్లో వుడ్ వర్క్ కూడా కంప్లీట్ వాళ్ళే చేయించి ఇస్తున్నారు. ఇది 100 స్క్వేర్ యార్డ్స్లో డిజైన్ చేయడం జరిగిందండి. చాలా బాగుంది. ప్లస్ మనకు ఏసీ, గ్రీజర్ కూడా, చిమ్నీ కూడా ఇస్తున్నారు. అవి కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అన్నమాట. చాలా బాగుందండి ప్రాపర్టీ వచ్చేసి. ఇది హైదరాబాద్ హైవే నుంచి, వరంగల్ హైవే నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ అండి. 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ మనకు ఊబర్ కానీ, స్విగ్గీ, జొమాటో ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ మనకు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి 6 కిలోమీటర్స్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ నుంచి 10 కిలోమీటర్స్ వస్తుంది ప్రాపర్టీ వచ్చేసేసి. ఈ రెడీ టు వాక్ పోయే ప్రాపర్టీ అన్నమాట. ఓనర్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఓనర్ అండి, ఎవరి మధ్యలో మీడియేటర్స్ కానీ ఎవరు లేరు. ప్రైస్ వచ్చేసి మనకు 98 lakhs చెప్తున్నారు. కాకపోతే ఇది ఏంటంటే స్లైస్ నెగోషియబుల్ కూడా. ఓనర్ నెంబర్ నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నానండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఒకసారి మనం ఏంటంటే పైన కూడా చూద్దాము. మనం గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ చూసాము, పైన కూడా అసలు ఎలా ఉంది, వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది చూద్దాము. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనం పైకి వచ్చాము. పైన కూడా మనకు స్పేషియస్గా ఉంది. రూఫ్ వచ్చేసి మనకు 2 ట్యాంక్స్ ఇచ్చినారండి. ఒకటి మంజీరా వాటర్ కోసం, ఇంకోటి వచ్చేసి బోర్ వాటర్ కోసం. 2 ట్యాంక్స్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. చుట్టూ కూడా చూస్తున్నారు కదా ఒకసారి, మంచి కాలనీ అండి, మంచి కాలనీ ఉంది, అసలు ప్లజెంట్గా ఉంది. ప్లస్ రోడ్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ లోపలికి వస్తే మనకు ప్రాపర్టీ ఉంది. ప్లస్ రోడ్ నుంచి సెకండ్ బిట్టే అన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి. ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా ఉందండి, ఆటోస్ కూడా వస్తున్నాయి. బస్ ఫెసిలిటీస్ అయితే ఎవ్రీ 15 minutesకి బస్సు ఉందంట. పక్కకే స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయండి నియర్ బై అన్నీ. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాపర్టీని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకుంటానని కోరుకుంటున్నాను. ఓనర్ నెంబర్ డిస్ప్లే మీద పెడుతున్నానండి. మీరు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కావచ్చు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో అయితే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.